మెడికల్ అసోసియేషన్ మిర్యాలగూడ వారు తెలంగాణ జిల్లాలు మండలాలలో పెరుగుతున్న నకిలీ వైద్యుల సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఎంఏ ప్రత్యేక లీగల్ సెల్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిపుణులు క్వాక్ ఫేక్ ఆర్ఎంపీ పీఎంపీలపై తాజా చట్టాలు ఎన్ఎంసీ మార్గదర్శకాలు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అర్హత లేని వ్యక్తులు వైద్యం చేయడం తీవ్రమైన నేరమని, చౌక చికిత్స పేరుతో నకిలీ డాక్టర్ల దగ్గరకు వెళితే ప్రాణాపాయం వాటిల్లొచ్చని వైద్యులు హెచ్చరించారు. ఆరోగ్యమే గొప్ప ఆస్తి అన్న భావన ప్రతి ఇంటికి చేరాలంటే ప్రజలు నిజమైన రిజిస్టర్డ్ డాక్టర్లను మాత్రమే నమ్మి వెళ్లాలని సూచించారు. నకిలీ వైద్యులను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది. అందరికీ నమస్కారం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మిర్యాలగూడ ఏర్పాటు చేసిన ఈ సమావేశం కారణం ఏమనగా 4 రోజుల కిందట మన పట్టణంలో మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆకస్మిక తనిఖీలు చేశారు. దాంట్లో భాగంగా చాలామంది హాస్పిటల్స్ కానీ మెడికల్ సెంటర్స్ కానీ ఆర్ఎంపీలు డిగ్రీ లేకుండా అర్హతకు మించి వైద్యం చేస్తున్నారని వాళ్ళు గుర్తించి వారికి క్రిమినల్ కేసులకి డిస్ట్రిక్ట్ అథారిటీస్కి గవర్నమెంట్ వారికి సిఫార్సు చేయడమైనది. సో అసోసియేషన్ మిర్యాలగూడ అసోసియేషన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా మీ అందరినీ కోరేది ఒకటే, ఉన్న ఏ రిజిస్ట్రేషన్ అయితే ఉన్నదో ఆ స్పెషాలిటీ మట్టుకే ప్రాక్టీస్ చేయండి. డాక్టర్ అందుబాటులో ఏ డాక్టర్ అయితే ఉన్నారో బోర్డు మీద కూడా అదే డాక్టర్ గారి పేరు, వారి డిగ్రీ ఉండాలి. అర్హతకు మించి ప్రాక్టీస్ చేయకూడదు. ఏ స్పెషాలిటీకి అయితే మీకు రిజిస్ట్రేషన్ ఇచ్చారో ఆ స్పెషాలిటీ ప్రాక్టీస్ చేయండి. మిగతా స్పెషాలిటీస్కి ప్రాక్టీస్ చేయకూడదని మనవి చేసుకుంటున్నాను. ఆర్ఎంపీ అండ్ పిఎంపీ గ్రామీణ వైద్యులకు కూడా ఫస్ట్ ఎయిడ్ మట్టుకే చేసే అర్హత ఉంది. అంతకు మించి పేషెంట్లను అడ్మిట్ చేయడము, ల్యాబ్ పరీక్షలు చేయడము, వారికి హై డోసెస్ యాంటీబయాటిక్స్ కానీ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ ప్రిస్క్రైబ్ చేసే అర్హత లేదు. చేసితే వారి మీద చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. మా దృష్టికి వచ్చిన వాటికి మేము మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి మెయిల్ ద్వారా పర్సనల్గా ఫోన్ ద్వారా తెలియజేస్తున్నాము. సో మనందరం ఇక్కడ ఊర్లలో చాలా మటుకి పేద ప్రజలే మనకు వైద్యానికి వస్తుంటారు. సో వాళ్ళందరికీ మంచి వైద్యం అందించాలని, వారికి ఏది అవసరమో అంతవరకే పరీక్షలు చేయడం కానీ వైద్యం అందించడం కానీ మన ముఖ్య బాధ్యతగా అందరం గుర్తించి చేయాలని కోరుకుంటున్నాను.